హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ మసాలా ఫ్రైడ్ రైస్. కొంచెం మిక్స్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాము. మీకు నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం వెడల్పుగా లోతుగా ఉన్న బాండలు పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత 1 కప్పు వరకు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసినవి యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాబేజ్, క్యారెట్, బీన్స్, కొన్ని టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టొమాటో వరకు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు పావు బజీ మసాలా యాడ్ చేసుకుందాము. కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్యాస్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మనం యాడ్ చేసుకున్న మసాలాలు, సాసులు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ తోటి రైస్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ వరకు మళ్ళీ సోయా సాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీ పేస్ట్ పావు స్పూన్, రెడ్ చిల్లీ సాస్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ వరకు పావు బాజీ మసాలా, కొంచెం జీరా పౌడర్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసుకున్నాం కదా, నేను అన్నీ ఒకసారిగా కాకుండా మళ్ళీ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మసాలాలు యాడ్ చేసుకున్నాను. ఇలా మసాలాలు ఇంకా సాసులు కూడా సెకండ్ టైం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల రైస్కి కూడా మసాలాలు, సాస్ బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా తయారు చేసుకునే ఈ మసాలా ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనం రైస్ని కానీ బాయిల్ చేసి పెట్టుకుంటే బాస్మతి రైస్ కాకపోయినా రెగ్యులర్ రైస్తో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ మనకి ఇష్టమైనవి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్ అని ప్రెస్ చేయండి, డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి. థ్యాంక్ యూ.